హే గైస్, వెల్కమ్ టు ఫైజెస్ కుకింగ్. చికెన్ని చాలా వెరైటీస్ చేయొచ్చు. ఇవాళ పొట్టకి హాయిగా, మనసుకి నిండుగా, చాలా హెల్తీగా, అంతకు మించి సింపుల్ గా ఉండే గ్రీన్ చికెన్ ని చేసేద్దామా? ఒక గిన్నెలో శుభ్రంగా కడిగిన 1/2 కిలో చికెన్ ని తీసుకొని అందులో సరిపడా ఉప్పు, 1 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా పొడి, 2 యాలకుల పొడి, అల్లం వెల్లుల్లి ముద్ద, కాస్త నిమ్మరసం వేసి ఇలా బాగా ప్రతి ముక్కకి మసాజ్ చేస్తూ బాగా కలపాలి. ఇలా కలిపిన చికెన్ని ఒక అరగంట పాటు నాననివ్వండి. ఇప్పుడు ఒక పాన్ లో 6 బాదం, 6 పిస్తా, 1/2 స్పూన్ పుచ్చగింజల పప్పు, చిన్న చెక్క ముక్క, చిటికెడు షాజీరా వేసి డ్రై రోస్ట్ చేయండి. స్టవ్ ఆఫ్ చేసి చివరగా 1/2 స్పూన్ పచ్చి లేదంటే ఎండు కొబ్బరి తురుము వేసి ఉన్న వేడితోనే అలా అలా వేయించి అంతా చల్లారాక ఇవన్నీ మిక్సీ జార్లో వేయండి. ఇప్పుడు ఓ 3 పచ్చిమిర్చి, గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు పుదీనా ఆకులు, ఒక చిన్న కప్పు పెరుగు, కాస్త నిమ్మరసం పిండి మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టండి. ఈ పేస్ట్ని చికెన్లో వేసి బాగా కలపాలి. బాగా కారంగా ఉన్న మిరపకాయలు మాత్రమే తీసుకోండి, ఎందుకంటే ఇంకా వేరే ఏ కారం మనం ఇందులో యూజ్ చేయట్లేదు కాబట్టి. ఇలా చక్కగా బాగా కలిపిన ఈ మిశ్రమాన్ని 2 లేదంటే 3 గంటల పాటు బాగా నాననివ్వండి. ఎంత ఎక్కువసేపు నానబెట్టుకుంటే కూర అంత టేస్టీగా, జ్యూసీగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో 1/2 స్పూన్ వెన్నపూస, 1 స్పూన్ ఆయిల్ వేసి వేడి అయ్యాక కొంచెం కరివేపాకు, కాస్త షాజీరా, దాల్చిన చెక్క ముక్క, ఒక్క మరాఠీ మొగ్గ, 1 యాలక్కాయ వేసి వెంటనే సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న కప్పుడు ఉల్లిపాయలు వేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి తిప్పుకుంటూ ఇలా చక్కగా ఎర్రగా వేయించండి. ఇప్పుడు ఇందులో 3 గంటల పాటు నానబెట్టి ఉంచిన చికెన్ని వేసి అంతా బాగా కలిసేలా కలిపి స్టవ్ సిమ్లో పెట్టి ఓ 2 నిమిషాల పాటు ఇలా తిప్పుకుంటూ వేయించాలి. తర్వాత మూత పెట్టి ఒక 6-7 నిమిషాల పాటు సిమ్లోనే ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే ఇలా వాటర్ అంతా డ్రై అయి ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు అంతా ఒకసారి కలిపి 300 ml నీళ్లు పోసి మరోసారి అంతా కలిసేలా కలిపి స్టవ్ సిమ్లోనే ఉంచి మూత పెట్టి తీస్తూ మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ 25 నిమిషాల పాటు ఉడికించాలి. ఇలా స్టవ్ సిమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవడం వల్ల ముక్క చక్కగా ఉడుకుతుంది. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని చికెన్కి బాగా పట్టుకుంటాయి. అప్పుడు రుచి అమోఘంగా ఉంటుంది. చూసారా ఎంత క్రీమీగా ఉందో కదా. ఇలా నూనె చక్కగా పైకి తేలాక స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవటమే. నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా. ఇలాంటి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైజెస్ కుకింగ్.